వాటి ఇది ఎన్నో ఫేస్ చేసి ఒకరికొకరు బలంగా నిలబడగలిగారు. వాటి నుంచి మనమేం ఆదర్శంగా తీసుకోవాలి? అలాగే సంసారమైన నావలో కామన్, సర్వసాధారణం కష్టాలు, ఇబ్బందులు, ఒడిదుడుకులు, ఎన్నో గొడవలు ఇవన్నీ దాటుకొని బలంగా నిలబడితేనే అది భార్యాభర్తల అనుబంధం అంటారు. అంతేకాని ఈరోజు తిట్టారని, కొట్టారని, అరిచారని, అన్నారని, దాన్ని సాటిస్ఫై చేయట్లేదని. ప్రేమ అంటే నిజంగా సాక్రిఫైసింగ్ అని ఇప్పుడు మనం ఏంటి సాక్రిఫైసింగ్ అంటే తను ఏమిచ్చినా మనమే ఇవ్వగలిగేలాగా ఉండాలి. తను ఏమిచ్చినా ఇవ్వకపోయినా మనం ఇవ్వగలిగేలా ఉండాలి. మనం ఇవ్వకపోయినా తను ఇవ్వగలిగేలా ఉండాలి. దట్ ఈస్ వాట్ ట్రూ లవ్. 4 మాటలు మాట్లాడినా, స్పర్శించిన, నేనున్నాననే భరోసా ఇచ్చిన, దీనికన్నా గొప్పది ఏదో ప్లెజర్, ఇంకొకటి సాటిస్ఫాక్షన్ ఏది ఇవ్వదు. భగవంతుని చూసి మనం ఏం ఆదర్శంగా తీసుకోవాలి? సంసారం అంటేనే ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. సాటిస్ఫాక్షన్ కాదు. కామం, మోహం, దేహం, అందం ఇవి కాదు సంసారం అంటే. ఇవి కాదు సంసారం. స్వచ్ఛమైన ప్రేమ అంటే ఒకరికొకరు సాక్రిఫైస్ చేసుకొని ఒకరికొకరిని నిలబట్టు. భగవంతుల దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది, పార్వతీ పరమేశ్వరుని చూసినప్పుడు మనం ఆదర్శంగా తీసుకోవాల్సింది, సంసారం అనే సాగరంలో అన్ని ఇబ్బందులు ఉంటాయి. అన్నీ ఎదుర్కొని నీకు నేనున్నాను, నాకు నువ్వు ఉన్నావు అనే ఒక నమ్మకాన్ని కల్పించడమే నిజమైన స్వచ్ఛమైన ప్రేమ. ఎక్కడుంది ఇప్పుడు ఆ ప్రేమ? గిల్లాడని, తిట్టాడని, తిన్నవారా బంగారం అని ఇంకొకడు ఎవరో అన్నాడని, మా ఆయన అనట్లేదు నన్ను అని, సాటిస్ఫై చేయట్లేదని. ఇదా ప్రేమ అంటే? ఈజ్ దిస్ వాట్ లవ్? ప్రేమ అనేది చచ్చిపోయింది. త్యాగం, భరోసా, నమ్మకం ఇవేవి ఎక్కడున్నాయి చెప్పండి? ఒకరికొకరు సాక్రిఫైస్ చేసుకోవటం, ఒకరి మీద ఒకరికి నమ్మకం, ఒకరి మీద ఒకరి భరోసా, ఇవన్నీ ఎక్కడున్నాయి? అది కదా ప్రేమ అంటే. సో కాబట్టి ప్రేమ అనేది చాలా గొప్పది, నమ్మకం అనేది చాలా గొప్పది, లాయల్టీ అనేది చాలా గొప్పది, నిజాయితీ అనేది చాలా గొప్పది. ఇవన్నీ ఉన్నప్పుడే భార్యాభర్తల అనుబంధం స్ట్రాంగ్గా ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేయకుండా అన్నీ ఇవ్వటమే నిజమైన ప్రేమ. అలాగే ఆపోజిట్ పార్ట్నర్ కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా అన్నీ ఇవ్వటమే నిజమైన ప్రేమ. సో కాబట్టి దిస్ ఈజ్ వాట్ లవ్. ఇప్పుడున్నదంతా లస్ట్. కాబట్టి ప్రేమకున్న గొప్పతనాన్ని, అనుబంధాలకున్న గొప్పతనాన్ని నిలబెట్టండి. ఎన్ని కష్టాలు వచ్చినా పార్వతీ పరమేశ్వరులాగా అన్యోన్యంగా ఉండటానికి ప్రయత్నించండి.